ఈ వీడియోలో సందీప్ కిషన్ గారు నటించిన మజాకా మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. నేను నైట్ అయితే ప్రసాద్స్లో ప్రీమియర్ చూడడం జరిగింది. మరి ఏంట్రా ఎంత లేట్గా పెడుతున్నాం అంటారేమో, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. యాక్చువల్లీ 7కి పెట్టాలి, మెలకువ రాలేదు, ఏమనుకోవద్దు, అందుకే లేట్ అయింది కొంచెం. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నేను స్టోరీ ప్లాట్ ఏం చెప్పట్లేదు భయ్య, పెద్ద స్టోరీ ఏం కాదు, తిన్ స్టోరీ అనమాట. మీరు ట్రైలర్లో ఏం చూసారో అదే స్టోరీ ప్లాట్ అనమాట. నేను అంతకుమించి ఏం చెప్పట్లేదు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే మూవీ చూసాక నేను ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రసన్న కుమార్ గారి రైటింగ్స్ కానీ, త్రినాథరావు గారి డైరెక్షన్ పరంగా కానీ మూవీస్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. సో అవి ఎలా ఉంటాయో వాటిని ఎక్స్పెక్ట్ చేసుకుని అయితే నేను వెళ్ళడం జరిగింది. ఇట్ వాజ్ గుడ్ ఇన్ పార్ట్స్ భయ్యా, బాగానే అనిపించింది కొన్ని కొన్ని చోట్ల, అక్కడక్కడ డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఓవరాల్గా మాత్రం నచ్చింది. పాజిటివ్స్ వచ్చేసి కాన్సెప్ట్ వాజ్ లిటిల్ బిట్ డిఫరెంట్. తిన్ స్టోరీ లైన్ అయినప్పటికీ కూడా ఎంటర్టైనింగ్ చేయడానికి కావాల్సిన కాన్సెప్ట్ అయితే మూవీలో ఉందనే చెప్పాలి. అండ్ రాసుకున్న హ్యూమర్ సీన్స్ భయ్యా, ఆ ఫన్ అండ్ హ్యూమర్ని క్రియేట్ చేయడానికి వీళ్ళు రాసుకున్న సీన్ సెటప్ కానీ, అండ్ ఆ క్యారెక్టరైజేషన్ కానీ, అండ్ ఆ ప్రొసీడింగ్స్ కానీ, ఇవన్నీ కూడా నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. అంటే ఎక్కువ క్రింజ్ కానీ, వల్గారిటీ కానీ ఏమీ లేకుండా, ఈ సోషల్ మీడియాలో ఈ మధ్యన కామెడీ అంటే సోషల్ మీడియా రెఫరెన్స్లు ఎక్కువైపోతున్నాయి, అలాంటి రెఫరెన్స్ ఏం లేకుండా ప్యూర్ కామెడీ అయితే ట్రై చేశారు. నాకు అది బాగా నచ్చింది. అండ్ మెయిన్ రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్, మ్యాన్ వాట్ ఏ పర్ఫార్మర్ మ్యాన్. ఆయన ఉన్న ప్రతి సీన్ అయితే వర్కౌట్ అవుతుంది భయ్యా. మ్యాక్సిమం ఫన్ అంతా కూడా మూవీలో ఆయన వల్ల వర్కౌట్ అయిందని చెప్పాలి. సందీప్ కిషన్ గారి పోర్షన్ కూడా అంత సూపర్ గా ఏమి ఉండదు, బట్ రావు రమేష్ గారి పోర్షన్ మాత్రం చాలా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తాను నేను. అండ్ క్లైమాక్స్ మ్యాన్, ఒక ఫన్ అండ్ హ్యూమర్ టైప్ లో వెళ్ళిపోతున్న మూవీని మంచి ఎమోషనల్ గా ఎండ్ చేయాలంటే ఇలాగే ఎండ్ చేయాలని అయితే చెప్తాను నేను. చాలా బాగా ఎండ్ చేస్తారు, మంచిగా వర్కౌట్ అయిందని చెప్పాలి. క్లైమాక్స్ అయితే నాకు నచ్చింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ప్రిడిక్టబుల్ అయ్యా, మూవీ స్టార్ట్ అండ్ ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. అంత సూపర్ ఎంగేజింగ్గా అయితే ఏముండదు మూవీ. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లేస్ కానీ, ఆ రైటింగ్స్ కానీ చాలా దిక్కులు చూసాం మనం. సో అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ సాంగ్స్ భయ్యా, అబ్బో ఆ సాంగ్స్ ప్లేస్మెంట్ కానీ, ఆ సాంగ్స్ కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఆ ఫోక్ సాంగ్ ఒకటి పక్కన పెట్టేస్తే ఉన్న సాంగ్స్ అన్ని కూడా కష్టమే, చూడడం అయితే ఇబ్బంది పడాల్సి వచ్చింది, చిరాకు వచ్చింది కొంచెం. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అక్కడక్కడ ఫ్యూ సీన్స్ భయ్యా, అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక హాఫ్ అన్ అవర్ కానీ, సెకండ్ హాఫ్ లో కాసేపు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు మూవీ. అంటే చాలా డల్ అయిపోయింది అనమాట. సెకండ్ హాఫ్ అయితే మీకు ప్రీ క్లైమాక్స్ ముందు సినిమా అంతా కూడా చాలా స్లోగా వెళ్తుంది, అంత ఇంట్రెస్టింగ్ ఏం జరగదు, చాలా డల్ అయిపోద్ది అనమాట. చెప్పాను కదా, ఫస్ట్నే చెప్పాను గుడ్ ఇన్ పార్ట్స్ అని, అందుకే అన్నాను నేను. పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే అందరూ బాగా చేశారు. రావు రమేష్ గారు అయితే ఒక స్టెప్ హెడ్ అని చెప్పాలి, చాలా బాగా పర్ఫామ్ చేశారని చెప్తాను నేను. మీరు చూద్దామనుకుంటే థియేటర్స్కి వెళ్ళండి, మనీ ఉండి మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. ఓకే, మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో కంటెంట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, లవ్ యూ ఆల్, బై.